శ్రీమతి నమః. తిరుమలలో నమాజ్ చేసుకున్నాడు అని చెప్పి వార్త వస్తుంది కదా. అత్యంత రద్దీ ఉన్న ఆ ప్రదేశంలో పరాయి అతను వచ్చి అక్కడ నమాజ్ చేసుకున్నాడు. మరి ఈ నమాజ్ చేసుకుంటున్న ఇతన్ని సీసీ కెమెరాస్ లో ఏ భద్రతా సిబ్బంది గమనించలేదా? అంటే అక్కడ సీసీ కెమెరాస్ లేవా? మరి భద్రతా సిబ్బంది గనక గమనించి ఉండుంటే అంతసేపు నమాజ్ చేసుకుంటున్న అతన్ని అలా ఎందుకు వదిలేశారు? నిత్యం రద్దీగా ఉండే ఆ ప్రదేశంలో ఒక్కడు కూడా వచ్చి అతన్ని ఎవరైనా ప్రశ్నించారా? ప్రశ్నించలేదు కదా. ఎవరు ప్రశ్నించలేదు. పైగా నేను ఒక న్యూస్ కూడా చూశాను. అతను ఏమంటున్నాడంటే, నేను ఇక్కడ నమాజ్ చేసుకుంటాను అని అడిగినప్పుడు ఎవరు పట్టించుకోలేదు, అందుకే నేను అక్కడ నమాజ్ చేసుకున్నానని చెప్తున్నాడు. పైగా అతను వచ్చిన కార్ ఏంటి? తమిళనాడుకి చెందిన ఆ కారులోంచి అతను దిగాడట. మన సంప్రదాయమే మంట అక్కడ కలిపేశారు కదా. ఆ మంట కలిపేసిన ఆ ప్రదేశం నుంచి కారులోంచి వచ్చిన వ్యక్తుల దగ్గర నుంచి మనం ఇంతకంటే ఎక్కువ ఏమైనా ఆశించగలమా? తప్పు మనది. అసలు మన తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవాలి అంటే డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టాలి. మీ ఆచార సంప్రదాయాలు మేము గౌరవిస్తున్నాము, మేము ఎటువంటి భంగము కలగనివ్వము అని చెప్పి డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెడితే అప్పుడు పరాయి మతస్థుడిని మన దేవాలయంలోకి రావడానికి అనుమతి ఇస్తాం, దర్శనం చేసుకోవడానికి మాత్రమే. అలాగే 1987 యాక్ట్ ఏదో ఉందిట. ఆ యాక్ట్ ప్రకారం మన దేవాలయం పరిసర ప్రాంతాల్లో తిరుపతిలోను తిరుమలలోను పరాయి మతస్థులు వచ్చి ప్రార్థన చేసుకోకూడదు అనే ఒక నిబంధన ఉంది అంటున్నారు. మరి ఆ నిబంధన ఉన్నప్పుడు పరాయి మతస్థులు ఇప్పుడు కొండ మీదకి ఎన్నో వాహనాలు వస్తూ ఉంటాయి. చాలా మంది ఏంటంటే సొంత వాహనాలను కూడా పెట్టుకుని మాట్లాడుకుని వస్తూ ఉంటారు. అందులో పరాయి మతస్థులు కూడా ఉంటారు కదా. మరి ఆ పరాయి మతస్థులు ఉన్నప్పుడు ఎవరైనా పైకి వాళ్ళ జీవనోపాధి కోసం ట్యాక్సీలు నడుపుకోవడం అనమాట. జీవనోపాధి అంటే మన దేవస్థానం బోర్డులో ఉండడం కాదు. ఆ జీవనోపాధి కోసం పైకి వస్తాను అని అనుకున్నప్పుడు వాళ్ళకి కూడా ఒక డిక్లరేషన్ ఫారం ఇచ్చి, మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ మా ఆచార సంప్రదాయాలకి భంగం కలిగేలా ప్రవర్తించకూడదు అని, అలాగే మీరు కూడా మా ఆలయ పరిసర ప్రాంతాల్లో ప్రార్థన చేసుకోకూడదు అనే నిబంధనని కఠినతరం చేసి ఉండుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేదా? అసలు మొన్నే ఎవడో ఒక బండి మీద వచ్చి మొత్తం మన అలిపిరి గేట్ దగ్గర నుంచి ఆ బార్కెట్స్ అన్నింటి తన్నేసుకుని వచ్చి బయట పైన కూర్చుని వాళ్ళ మతం గురించి మాట్లాడుతున్నప్పుడు, అతని గురించి ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఒక అధికారి ఏం మాట్లాడాడు? అతనికి పిచ్చుంది అన్నాడు. అంటే పరాయి మతస్థుడు మన దేవాలయ పరిసర ప్రాంతాలకు వచ్చినప్పుడు అతని పిచ్చుందని వదిలేసాం. మరి ఒకసారి వదిలేస్తే రెండోసారి తప్పదు అనుభవించక. రేపు అన్న రోజు ఇంకొకటి చేస్తాడు. అప్పుడు కూడా మనం ఇలాగే వీడియోలు తీసుకుని, ఇగో మన దేవాలయాల్లోకి పరాయి వాడు వచ్చాడు, నమాజ్ చేసుకున్నాడు అన్నాం. తప్పు మనలో పెట్టుకున్నాం. వాళ్ళందరూ కరెక్ట్ గానే ఉన్నారు. వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఏం చెయ్యాలనేది వాళ్ళు క్లారిటీగా ఉన్నారు. క్లారిటీ లేనిది మనం సవ్యంగా ఉంటుంటే ఈ రోజు ఇలాంటివి అసలు జరిగి ఉండేవే కాదు. ఇప్పుడు దీని వెనకాల రాజకీయ కుట్ర ఉందా, లేదు అంటే ఇంకేమైనా భద్రతా ఏమైనా ఉన్నాయని చెప్పి ఇప్పుడు దాని గురించి ఎంత పెద్ద చేటవార్తం చేస్తారు. చేసిన తర్వాత చివరికి ఏమంటారు? అతను ఓన్లీ ఒక టాక్సీ డ్రైవరే, ఎవరో ప్రయాణికుల్ని తీసుకుని వచ్చాడు, అంతటితో వదిలేస్తారు. అంతేగా మనం చేసేది. చేతకాని చవట దద్దామలో మనం అనేది ఇంకొకరిని. ఇదే ఇష్యూ పరాయి మతస్థులు వాళ్ళ ప్రార్థనా స్థలాల్లో మనం ఎవరైనా సరే అక్కడికి వెళ్ళి పూజలు చేశాము అని అనుకోండి, ఊరుకుంటారా? ఈ పాటికి రచ్చ చేసేస్తారు. అక్కడ వాళ్ళకి నిబద్ధత ఉంది, పరాయి వాడు రాకూడదు అని. ఇక్కడ మనకి నిబద్ధత లేదు. ఎందుకంటే మనం పర్లేదులే అని వదిలేసాము కాబట్టి. ఇప్పుడు చెప్పండి, తప్పు ఎవరిది? మనదా లేక